ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడినట్టుగా, విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యం చెయ్యను అంటున్నాడు దేవుడు. నిజంగా కృంగిపోయి ఉన్నావా, వేదనతో ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా, ఆయన చూస్తూ ఉన్నాడంట. నేను అలక్ష్యం చేయను. విరిగి నలిగిపోయి ఉన్నావు. నిజమే, మనం ఒక్కొక్కసారి తప్పు చేసి కూడా విరిగి నలిగిపోతూ ఉంటాం. అయ్యో, నేను ఈ పాపం చేశాను, ఈ యొక్క దోషం చేసేసాను, ఇప్పుడు నన్ను ఎవ్వరు క్షమించరు. నిజంగానే క్షమించదు లోకం కదా. మనం ఏదైనా తప్పు చేస్తే లోకం ఖచ్చితంగా మనల్ని నిందిస్తుంది, అపవాది అపహాస్యం చేస్తుంది, లేకపోతే ఇంకేదైనా చేస్తుంది. మరి ఆ నిందలో, అవమానంలో మనం కృంగిపోతూ ఉంటాం. పాపాత్మురాలైన స్త్రీ ఎంతగానో వేదన చెందుతుంది. మరి ఆమెను రాళ్ళేసి కొడుతున్నారు ప్రజలందరూ కదా. మన ప్రజలందరూ కూడా ఆ రీతిగానే ఉంటారు. ఈమె పాపాత్మురాలు, ఈమె పాపాత్మురాలు, ఈమె తప్పు చేసింది అని అంటారు. కానీ ఎవరు కూడా పోన్లే, పోతే పోయింది, పాపం అన్నది చాలా తక్కువ మంది అంటారు కదా. అలాంటి పరిస్థితిలో ఈ ఈ తప్పు చేసిన మనిషిని నిందిస్తూ ఉంటే, లోపల కూర్చొని కృంగిపోతూ అలక్షరిగి నలిగిన హృదయంతో నువ్వు నేను ఉంటే, దేవుడు మాత్రం పరిగెత్తుకుని వస్తాడట. అటువంటి వారిని అలక్ష్యం చేయడంట. నువ్వు పాపివి అని ఆయన నిందిస్తూ అవమానిస్తూ ఉండడంట. ఆ యొక్క పోట్లు పొడుస్తూ ఉండడంట. కానీ నా కుమార్తె, భయపడకు, నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను సమాధానం దయచేస్తాను, నీకు ఓదార్పును దయచేస్తాను అంటాడంట దేవుడు. అందుకే అంటున్నాడు, విరిగి నలిగి ఉన్నావా, నేను నిన్ను అలక్ష్యం చెయ్యను అంటున్నాడు దేవుడు. ఒక్కొక్కసారి చెయ్యని నేరానికి కూడా మనం కృంగిపోవాల్సి వస్తుంటుంది. ఏ తప్పు చేయకుండా కూడా మనము వేదన అనుభవించాల్సి వస్తుంది. ఆ సమయంలో కూడా ప్రభువా, నన్నెవరు అర్థం చేసుకోవట్లేరు అని నువ్వు నేను అనుకుంటూ ఉండొచ్చు కదా. దేవాది దేవుడు మన దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడు. నా కుమార్తె, భయపడకు, నేను నిన్ను సహాయం చేసి విడిపిస్తాను అంటున్నాడు. నిజమే, యోసేపు ఏ నింద, ఏ తప్పు చేయకుండానే నింద అవమానం అనుభవించాడు కదా. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ భయంకరమైన వేదన అనుభవించి అవమానం పొంది జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ రోజు కృంగిపోతున్న యోసేపుని దేవుడు చూశాడు. ఆయన, నా కుమారుడు ఓపిక పట్టు, నేను అద్భుతం మీ జీవితంలో చేస్తానన్నాడు. ఈ రీతిగా ఆయన విరిగి నలిగి ఉన్నావా, నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ఉందాం. దేవుడు నీ యొక్క బాధని, నీ వేదనని, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు, అద్భుతం చేస్తాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది దుఃఖంలో, వేదనతో, కన్నీళ్లతో ఉన్నారో ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకొని, విరిగి నలిగిన హృదయంతో ఉన్నారేమో ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకుని అద్భుతం చేయండి. కానా విందులో నీళ్లు ద్రాక్షారసం చేసిన రీతిగా సహాయం చేయండి. మంచి ఆయుష్ను, ఆరోగ్యంను, దీర్ఘాయుష్ అయా, తన ఐశ్వర్యంను, ఘనత అయా, సమాధానం, సంతోషం, మంచి పేరు, ఖ్యాతిని దయచేసి జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన రక్తంలో వారిని కప్పుకోండి, నీ కృపాక్షేమములతో నింపుకొనమని, ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని చిన్న ప్రార్థన చేతుల్లో పెడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.